సీతారాముల అయోధ్య ప్రవేశంతో నగరమంతా అపూర్వ ఆనందంలో మునిగిపోయింది. ఆ రోజు ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి హృదయం శుభాకాంక్షలతో నిండిపోయింది. రాజమహలంలో వేద మంత్రాల నాదం మార్మోగింది. ఋషులు, బ్రాహ్మణులు శాంతి హోమాలు నిర్వహిస్తూ రాజకుటుంబానికి ఆశీర్వచనాలు అందించారు. ఆ పవిత్ర ధ్వనులతో మహల్ అంతా దివ్య కాంతితో నిండిపోయింది. దశరథ మహారాజు తన కుమారుడైన శ్రీరాముని చూస్తూ, ఇక నా బాధ్యతలు పూర్తయ్యాయి అనే తృప్తితో నిశ్వాసం విడిచాడు. రాముడు రాజ్యభారానికి సిద్ధమవుతున్నాడు ఆలోచనే ఆయన హృదయాన్ని ఆనందంతో నింపింది. సీతారాములు పెద్దలను దర్శించి వినయంగా నమస్కరించారు. తమ జీవితంలో ప్రతి అడుగు ధర్మబద్ధంగానే ఉండాలన్న నిశ్చయంతో ఆశీర్వాదాలను స్వీకరించారు. అయోధ్య ప్రజల మధ్య ఆ రోజు ఒక మాట వినిపించింది. రాముడు రాజైతే ధర్మమే రాజ్యం చేస్తుంది. ఆ విశ్వాసమే నగరాన్ని మరింత శాంతిమయంగా మార్చింది. రాత్రి వేళ నగరం నిండా దీపాల వెలుగులు ఆకాశంలో నక్షత్రాలతో పోటీ పడినట్లు మెరిసిపోయాయి. ప్రజల ముఖాల్లో నిద్ర కూడా ఆనందంగానే కనిపించింది. కానీ ఈ అపార ఆనందం వెనుక, విధి నిశ్శబ్దంగా తన తదుపరి అడుగు సిద్ధమవుతోంది. ఈ శుభ ఘడియల మధ్యనే ఒక గొప్ప పరీక్ష రాబోతోందని ఎవరికీ తెలియదు. ఇదే అయోధ్యాకాండలో ఆనందంతో నిండిన ముగింపు. ఈ ఆనందాన్ని తారుమారు చేసే సంఘటనలు ప్రారంభమవుతాయి. అయోధ్య నగరం ఇంకా ఆనందోత్సవాల వాతావరణంలోనే ఉంది. రామ పట్టాభిషేకానికి సిద్ధతలు వేగంగా సాగుతున్నాయి. కానీ రాజమహలంలోని ఒక మూలలో విధి నిశ్శబ్దంగా తన పాశం విసురుతోంది. కైకేయి మహాదేవి అలంకరణలో మునిగిపోయి, రాముని పట్టాభిషేకం గురించి ఆనందంగా ఆలోచిస్తోంది. రాముడంటే ఆమెకు తన కుమారుడికన్నా తక్కువ కాదు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. అప్పుడే వంకర మనసున్న మంథర ఆ మందిరంలోకి ప్రవేశించింది. ఆమె ముఖంలో ఆనందం లేదు. కళ్ళలో కుటిలమైన ఆలోచనలు మెరిశాయి. కైకేయి సంతోషాన్ని చూసి ఆమె మనసులో అసూయ మెలికలు తిరిగింది. రాణిగారు, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? అని మంథర ప్రశ్నించారు. కైకేయి రామ పట్టాభిషేకం ఆనందంగా వివరించింది. ఆ మాటలు విన్న మంథర చిరునవ్వు నవ్వినా, ఆ నవ్వులో విషం దాగుంది. రాముడు రాజైతే, మీ కుమారుడు భరతుడు ఎప్పటికీ రెండో స్థానంలోనే ఉంటాడు అని ఆమె మెల్లగా చెప్పింది. ఈ మాట కైకేయి హృదయంలో మొదటి సందేహాన్ని వినిపించింది. మంథర మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి. రాజ్యం మారితే మీ విలువ తగ్గిపోతుంది. కౌసల్యాదేవే అయోధ్యలో మహారాణి అవుతుంది అని ఆమె మరింత రెచ్చగొట్టింది. కైకేయి ముఖం మారింది. ఆనందం మాయమై, అసంతృప్తి, ఆగ్రహం నెమ్మదిగా పైకి వచ్చాయి. ఆమె మనసులో మాతృప్రేమ రాజకీయ భయంగా మారింది. అప్పుడే మంథర పాత విషయానికి గుర్తు చేసింది. మీరు ఒకప్పుడు రాజు దశరథుని 2 వరాలు పొందారు కదా అని చెప్పింది. ఆ మాటలు విన్న క్షణంలో కైకేయి కళ్ళలో ఒక కొత్త నిర్ణయం మెరిసింది. ఆనందంతో నిండిన హృదయం ఇప్పుడు కుట్రతో నిండిపోయింది. మంథర మాటలు కైకేయిని పూర్తిగా మార్చేశాయి. ధర్మం స్థానంలో అభిమానమే సాధించింది. ఈ విధంగా అయోధ్యలో ఆనంద పర్వానికి మధ్యలో విషాద విత్తనం పడింది. ఈ కుట్ర స్పష్టమైన రూపం దాల్చబోతోంది. మంథర మాటలతో మారిపోయిన కైకేయి ఇక వెనుదిరగలేదు. ఆమె నేరుగా కోపాగారానికి వెళ్లి అలంకారాలు విసిరివేసి, నేలపై పడుకుని దశరథుని ఎదురు చూసింది. రాజు దశరథుడు ఈ దృశ్యం చూసి హృదయం కలవరపడిపోయాడు. కైకేయిని ఓదార్చాలని ప్రయత్నించినా, ఆమె మాటలు మంచులా చల్లగా, కత్తిలా పదుగా ఉన్నాయి. రాజా, నీవు నాకు ఇచ్చిన 2 వరాలు గుర్తున్నాయా? అని కైకేయి ప్రశ్నించింది. ఆ మాటలు విన్న క్షణంలోనే దశరథుని ముఖం వాడిపోయింది. ఏదో భయంకరమైనది రాబోతోందని అతని హృదయం గ్రహించింది. కైకేయి ఏమాత్రం సంశయం లేకుండా తన కోరికను చూపు
భరతుడే అయోధ్యకు రాజు కావాలి. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు వజ్రంలా దశరథుని హృదయాన్ని చీల్చివేశాయి. ఆయన గొంతులో మాట ఆగిపోయింది. సత్యవ్రతుడైన రాజు తన మాటకు బందీగా మారాడు. వాగ్దానం ఇప్పుడు అతనికి శాపంగా మారింది. బాధతో, శక్తితో దశరథుడు భూమిపై కూలిపోయాడు. రామా రామా అనే నామస్మరణ తప్ప అతని నోటినుంచి మాట రాలేదు. శ్రీరాముని పిలిపించారు. సత్యం తెలిసిన ఆ క్షణంలో రాముని ముఖంలో కోపం లేదు, విషాదం లేదు, ఆగ్రహం అసలు లేదు. తండ్రి మాటే ధర్మమని అంగీకరించాడు. తండ్రి, మీ మాట నిలబెట్టడమే నా జీవిత ధర్మం. అడవికి వెళ్లడం నా భాగ్యమే అని శాంతంగా అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయి కూడా క్షణం పాటు కలవరపడింది. కాని మంథర నాటిన విషబీజం ఆమె హృదయాన్ని ఇప్పటికే కఠినం చేసింది. సీతాదేవి ఈ నిర్ణయం విన్న వెంటనే ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. భర్త ఉన్న చోటే నా జీవితం అని ధైర్యంగా చెప్పింది. లక్ష్మణుడు కూడా అన్నను విడిచిపెట్టనని స్పష్టంగా ప్రకటించాడు. ఈ విధంగా అయోధ్యలో ఆనందంగా మొదలైన రోజు విషాదంతో ముగిసింది. ధర్మం నిలబడింది. కాని దానికి ధర అత్యంత బాధాకరంగా మారింది. ఇక్కడి నుంచి వేదనతో నిండిన వనవాస మార్గం వరకు ఉషస్సు ఉదయించిన అయోధ్యకు ఆ రోజు ప్రకాశం రాలేదు. రాముని వనవాస నిర్ణయం నగరమంతట విషాదంగా విస్తరించింది. ప్రతి వీధి నిశ్శబ్దంగా, ప్రతి హృదయం భారంగా మారింది. శ్రీరాముడు వనవాస వస్త్రాలు ధరించి సీత లక్ష్మణులతో కలిసి రాజమహలాన్ని విడిచే వెళ్లిన తన అడుగులు భారంగా లేవు. కాని అయోధ్య హృదయం విరిగిపోయింది. అతని ముఖంలో దుఃఖం కాదు, ధర్మానికి లొంగిన శాంతి కనిపించింది. కౌసల్యాదేవి తన కుమారుని చూసి కన్నీళ్లతో కూలిపోయింది. రామా, నీవే నా శ్వాస అని విలపించింది. సీతాదేవి ఆమె పాదాలను పట్టుకుని వినయంగా నమస్కరించి, అత్తగారికి ధైర్యం చెప్పింది. దశరథ మహారాజు ఈ దృశ్యాన్ని చూడలేక కళ్లను మూసుకున్నాడు. తన మాటే తన ప్రాణాలను తీస్తోందని అతను గ్రహించాడు. రామా అనే నామస్మరణలోనే అతని హృదయం కరిగిపోయింది. రాముడు ముందుకు నడిచాడు. లక్ష్మణుడు అన్నకు కవచంలా నిలిచాడు. సీతాదేవి అడవిబాట వైపు దృఢమైన అడుగులు వేసింది. వారి వెనుక అయోధ్య ప్రజలు మౌనంగా కన్నీరు పెట్టారు. నగర ద్వారాల వద్ద ప్రజలు రాముని ఆపాలని ప్రయత్నించారు. కాని రాముడు ప్రజలకు నమస్కరించి, ధర్మం కోసం ఈ విడిపోవడం తప్పదు అని శాంతంగా చెప్పాడు. అయోధ్య గడప దాటగానే ప్రజల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి. రాముని అడుగులు అడవిలో పడుతున్నా ప్రజల హృదయాల్లో అతనే రాజుగా నిలిచాడు. ఈ వేదనలోనే దశరథ మహారాజు తన గతాన్ని తలుచుకున్నాడు. శ్రవణ కుమారుని కథ అతని కళ్ల ముందు నిలిచింది. నా పాపానికి ఇదే ఫలితం అని విలపిస్తూ, రామనామాన్ని పలుకుతూ అతను ప్రాణాలు విడిచాడు. అయోధ్యలో ఆ రోజు దీపాలు వెలగలేదు, సంగీతం వినిపించలేదు. కేవలం రామ వియోగం మరియు రాజు మరణం నగరాన్ని కమ్మేశాయి. వనవాస మార్గం ముందుకు సాగింది. అయోధ్య మాత్రం శోకంలో మునిగిపోయింది. అయోధ్యలో శోకం ఇంకా తగ్గలేదు. దశరథ మహారాజు మరణం తరువాత నగరం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆనందం చూసిన వీధులే ఇప్పుడు కన్నీళ్లతో తడిచాయి. కైకేయి తన కుమారుడు భరతునితో కేకయ దేశంలో ఉండగా ఈ ఘోర సంఘటనల వార్త వారిని చేరుకుంది. భరతుడు రాముని వనవాసం, తండ్రి మరణం విన్న క్షణంలోనే వేదనతో కూలిపోయాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు శవయాత్రను చూసి భూమిపై కూలిపోయాడు. ఈ రాజ్యం నాకు వద్దు అని కన్నీళ్లతో ప్రకటించాడు. తల్లి కైకేయిని తీవ్రంగా మందలించి, తన త్యాగ హృదయాన్ని చూపించాడు. రాజ్యాభిషేకానికి సిద్ధమని మంత్రులు చెప్పారు. భరతుడు ఆ కిరీటాన్ని తాకలేదు. రాముడే నా రాజు, నేను ఆయన సేవకుడిని అని స్పష్టంగా చెప్పాడు. భరతుడు అరణ్యానికి బయలుదేరాడు.
అతని వెనుక సేనలు కాదు, అభిమానంతో నిండిన వేదన మాత్రమే ఉంది. అడవిలో రాముని దర్శించిన క్షణంలో భరతుడు పాదాలపై పడ్డాడు. రాజ్యానికి తిరిగిరా అని భరతుడు వేడుకున్నాడు. కానీ రాముడు తండ్రి మాటను మార్చలేనని చెప్పాడు. అడవిలోనే తన ధర్మం కొనసాగుతుందన్నాడు. రాముడు తన పాదుకలను తీసి భరతుని చేతిలో పెట్టాడు. ఈ పాదుకలే రాజ్యం పాలిస్తాయి అని అన్నాడు. ఆ క్షణంలో త్యాగానికి రూపమే భరతుడిగా నిలిచాడు. భరతుడు పాదుకలను తలపై పెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాజమహలంలో కాదు, నందిగ్రామంలో నివాసిస్తూ తన అన్నయ్య పేరుతోనే రాజ్యాన్ని పాలించాడు. ఈ విధంగా అయోధ్యాకాండలో త్యాగం పరాకాష్ఠకు చేరింది. రాముడు అడవిలో ఉన్నా, అయోధ్యలో అతనే రాజుగా నిలిచాడు. ధర్మం, త్యాగం, భక్తి మూడు కలిసిన మహాఘట్టం. భరతుడు రాముని పాదుకలను తలపై ధరించి అయోధ్యకు చేరుకున్న వేళ, ప్రజల కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. రాజు తిరిగొచ్చినా, రాముడు లేనన్న విషాదం ప్రతి హృదయంలో నిలిచింది. భరతుడు రాజమహలంలోకి ప్రవేశించలేదు. నందిగ్రామాన్ని తన నివాసంగా ఎంచుకుని, తపస్విలా జీవించసాగాడు. ఆడంబరాలకు దూరంగా, భోగాలకు వెనుకాడుతూ, తన్ను రాజుగా కాదు, రాముని సేవకుడిగా భావించాడు. ప్రతి ఉదయం రామ పాదుకలకు నమస్కరించి, రాజ్య కార్యాలను వాటి ముందే నిర్వహించాడు. ఆ పాదుకలే అయోధ్యకు నిజమైన రాజులని ప్రజలందరూ విశ్వసించారు. రాముడు అడవిలో ఉన్నా, ఆయనే రాజ్యాన్ని పాలిస్తున్నట్లుగా అందరూ అనుభవించారు. కౌసల్యాదేవి, సుమిత్రాదేవి భరతుని త్యాగాన్ని చూసి ఆశీర్వచనాలు కురిపించారు. కైకేయి మాత్రం తన చేసిన పనికి మౌనంగా కన్నీరు పెట్టుకుంది. ఆమెకు పశ్చాత్తాపమే మిగిలింది. అయోధ్యలో ఇప్పటికే పండుగలకు, విలాసాలకు చోటు లేదు. ప్రతి ఇల్లు రామనామస్మరణతో శాంతిగా నిలిచింది. ప్రజల జీవితం ధర్మబద్ధంగా, సాదాసీదాగా సాగింది. అరణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి తన ధర్మ ప్రయాణాన్ని కొనసాగుతున్నాడు. అయోధ్యలో భరతుడు అదే ధర్మాన్ని పాదుకల రూపంలో పాలిస్తున్నాడు. ఈ విధంగా అయోధ్యాకాండ త్యాగం, విధేయత, ధర్మనిష్ఠతో ముగిసింది. రాజ్యం విడిచిన రాముడు ఇంకా గొప్ప రాజుగా ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయాడు. ఇదే అయోధ్యాకాండ యొక్క మహా ముగింపు. ఇక్కడితో కథ అడవివైపు మళ్ళింది. ధర్మ ప్రయాణం మరింత లోతులోకి ప్రవేశించింది. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన నెకీ డివోషనల్ స్టోరీస్ ఛానల్ ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.